హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై మినీ వ్లాగ్. ముందుగా అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు అండి. ఏంటి చాలా డేస్ తర్వాత వీడియో స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నా ఫోన్ డిస్ప్లే పోయింది. అందుకే ఈ మధ్య నేను అసలు చాలా డేస్ అవుతుంది వీడియోస్ చేయట్లేదు. ఇంకా ఇక్కడెక్కడ మొబైల్ తీసుకోలేదు. రాఖీకి ఇంటికి వెళ్ళేసి ఉండే వరంగల్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే తీసుకున్నాం అనమాట. ఇది వరలక్ష్మి వ్రతం రోజు వీడియో. కొంచెం లేట్ అయింది, మొబైల్ లేకపోవడం వల్ల వీడియోస్ ఎడిటింగ్ చేయలేదు. అందుకే ఎన్ని డేస్ పట్టిందనమాట. అప్పటి వీడియోస్ అన్నీ ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. సారీ ఫర్ ద లేట్ అనమాట. మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మా వరలక్ష్మి రోజు వీడియో అండి. మేము పిల్లల్ని పడుకోబెట్టేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అలా లేసి మార్నింగే అమ్మవారిని రెడీ చేస్తున్నాం అనమాట. అమ్మవారిని శారీ డ్రేపింగ్ అయిపోయిందంటే ఇంకా మనం మిగతా పూజ పనులు తొందరగా చేసుకోవచ్చు అని చెప్పి మేము 3 o'clockకి లేసేసి నేను మా అక్క కలిసి అమ్మవారిని రెడీ చేస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయింది. నాకైతే చాలా తొందరగా అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ శారీ కానీ ఇవన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను. నిజంగా చాలా బాగా వచ్చింది శారీ మాత్రము. శారీ డ్రేపింగ్కి అయితే నాకు చాలా ఈజీ అయిపోయింది. ఎంత కంఫర్ట్గా ఉండేనో. శారీ మాత్రం చాలా బాగుందనమాట. కలర్ కాంబినేషన్ మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా బాగుందనమాట. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. చాలా నీట్గా వచ్చింది. అసలు నిజంగా డెకరేషన్ చేసినట్టే ఉందన్నమాట. అంత నీట్గా వచ్చి ఉండే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా. శారీ కూడా చాలా బాగా వచ్చింది. ప్రిల్స్ అయితే చాలా నీట్గా కనిపిస్తున్నాయి. మీకు వీడియోలో అంత థిక్గా కనిపిస్తలేదు కానీ బయట మాత్రం చాలా డార్క్ ఉంది శారీ. చాలా బాగుండే అనమాట. ఇందులో అలా కనిపించట్లేదు, వీడియోలో కొంచెం లైట్ కలర్ అనిపిస్తుంది కానీ బాగుంది శారీ మాత్రము. శారీ డ్రేపింగ్కి అయితే నాకు చాలా ఈజీ అయిపోయింది. మీకు కూడా ఈ శారీ లింక్ కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేను మీకు డైరెక్ట్గా లింక్ పంపించేస్తానమాట. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ది కూడా మీకు వినాయక చవితి వస్తుంది కాబట్టి అప్పటికి కూడా యూజ్ అవుతుంది. కావాలనుకుంటే నాకు లింక్ అన్ని కమెంట్ చేయండి. అసలు వరమహాలక్ష్మి రోజు అమ్మవారిని రెడీ చేస్తూ అసలు టైం అయితే తెలియలేదండి. అలా గడిచిపోయింది. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. మొబైల్ లేకపోవడం వల్ల నేను అప్పుడు పోస్ట్ చేయలేకపోయాను అనమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగతా వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరగానే ఇచ్చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. బాయ్ బాయ్.